అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక తిరుమల లడ్డు వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా తిరుమలలో లడ్డు వివాదం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపైన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంలో నిజం నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో లడ్డూ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పుడు ఈ రెండు పిటిషన్లపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు బెంచ్ని నిర్ణయించింది. ఇక జస్టిస్ బిఆర్ గవాయి, కేవి విశ్వనాథన్ బెంచ్కి ఈ కేసును కేటాయించారు. ఇక ఈ నెల 30వ తారీఖున సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది. ఆ రోజున విచారించే కాజు లిస్టులో ఐటో నెంబర్ 63గా తిరుమల లడ్డు కేసు లిస్ట్ అయ్యింది. ఇక సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసులో స్వయంగా తన వాదనలు వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.